హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న వ్లాగ్ చేస్తూ మీ ముందుకు వచ్చానన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోము. ఈరోజు నేను చిక్కుడుకాయలు కోసానండి. తోటలో ఫస్ట్ టైం వచ్చినాయి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం అయితే చాలా తిన్నాము. చిక్కుడుకాయలు చూసారా? నేను 3 రకాల విత్తనాలు 3 దిక్కులు పెట్టాను అనమాట. 3 దిక్కులు పెట్టాను. ఇది ఒక రకం పొడుగైన రకం అన్నమాట. చాలా బాగా వచ్చినాయి. ఇదే ఫస్ట్ టైము. మొన్నటి వరకు వర్షాల వల్ల రాలేదు. కొంచెం ఇప్పుడు ఎండలు వస్తున్నాం వల్ల పూత వచ్చి కొంచెం కొంచెం పిందులు వచ్చినాయి. బాగానే కాస్తుంది. చూసారు కదా, ఇది ఇంకొకటి కూడా ఉంది. అక్కడ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను నేను. మా చెట్టుకైతే జాంకాయలు సూపర్గా కాసేసినాయండి. కొన్నేమో ఉడతలు తినేస్తున్నాయి, కొన్నేమో మా పిల్లలు తినేస్తారు. ఎన్నిసార్లు వీడియో తీద్దాం అనుకున్నా కూడా అన్నిసార్లు కూడా నేను లేనప్పుడే కోసేస్తున్నారు మా వాళ్ళు జాంకాయలు. చాలా కాయలు వచ్చినాయి, చాలా కాయలు తినేసారు. నాకు ఉంచుతున్నారు, కాకపోతే కోసేటప్పుడు వీడియో తీద్దామంటే తీసే అవకాశం లేకుండా చేస్తున్నారు. తీసి ఉంచండి నేను నా వీడియోలో పెట్టుకుంటానన్నా కూడా వాళ్ళు తీయట్లేదు అనమాట. ఇది మేడం అయితే ఇంకో రకం చిక్కుడు చూసారా? దీనికి 3 పిక్కలు ఉంటాయి అనమాట. 3 కలర్స్ చిక్కుడుకాయలు. ఇది వంకాయ అండి. ఇది ఒక రకం. చూసారు అంటే ఉన్నాయి 4-5 చెట్లు, కాకపోతే ఒక్కటే కాసింది. ఇవి పచ్చిమిరపకాయలు కూడా కాసినాయి. ఈరోజు మా తోటలో వచ్చిన హార్వెస్ట్ తోటి నేను కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మా వ్యూ చూసారు కదా. ఇప్పుడు నేను మూడు రకాల మా విత్తనాలు వీడియోలో పెట్టానండి. ట్రై చూసారా? ఇది షార్ట్ ఖచ్చితంగా అన్నమాట. ఉంటుంది 3 అనమాట. పిక్కలు ఇంకా ఉంటాయి ఇది ఇందులోని. ఒక రకం ఇది చిక్కుడు. చాలా బాగుంటుంది. నాకు ఇక్కల కోసం ఇక్కలంటే నాకు చాలా ఇక్కలంటే ఇష్టం అనమాట. ఇది ఇంకో వేరే వెరైటీ. 3 దిక్కుల 3 వెరైటీలు పెట్టాను. ఇది చూసారు కదా, ఇది పొడవు ఉంటుంది కానీ దీంట్లో కూడా ఇత్తులు బాగానే ఉంటాయి. ఇది ఇంకో వెరైటీ. ఇది చూడండి, ఇత్తులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూసారా? ఇత్తులు అంటే మీరు ఏమనుకుంటారు? ఇక్కడ అలవాటు అయిపోయింది నాకు. ఇక్కలు, మనం చిక్కుడుకాయ ఇక్కలు అంటాం కదా, ఇక్కడ ఇత్తులు అంటారు. అదనమాట. అంతే. ఇక్కడ చాలా బాగున్నాయి కదా. నాకు ఇక్కలంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కల కూరే బాగా తింటాను తొక్కల కన్నాను. ఇవి ఈరోజు పచ్చిమిరపకాయలు. ఇది వెరైటీగా బాగుంది కదా, కానీ ఒక్కటే వచ్చింది. విత్తనాలు కానీ ఉంచుదాం అనుకున్నాను కానీ ఇలా పట్టుకునేటప్పటికి చేతిలోకి ఊడొచ్చేసింది, ఇంకా తీసేసాను. వంకాయ అయితే మంచిగా ఉంది, ఒక్కటే వచ్చింది. ఇవి మా తోటలో వచ్చిన మల్బరీ ఫ్రూట్స్ చూసారు కదా. ఈరోజు మా తోటలో వచ్చిన హార్వెస్ట్. ఈరోజు మా తోటలో వచ్చిన హార్వెస్ట్ తోటి నేను కర్రీ చేస్తున్నానండి. చిక్కుడుకాయలు ఒకసారి కొంచెంగా ఉడకబెట్టాను, ఎందుకంటే మామూలుగా కూర వండుకుంటే బాగోవు అనేసి కొంచెం పారించారు అంటారు కదా, అది చేశాను అనమాట. ఉడకబెట్టాను. ఇప్పుడు ఇంకా కూర వండుతున్నాను. ఆవాలు జీలకర్ర వేసి. నేనైతే కూరలో ఏమి వేయట్లేదు. నూనె, ఆవాలు జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వండుతున్నాను. మన తోటలో పండినవి కాబట్టి ఇంతకుముందు మేము చాలాసార్లు తిన్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొళ్ళు, ఆ పొళ్ళు, ఈ పొళ్ళు ఏమి వేయక్కర్లేదు. ఓన్లీ ఉడకబెట్టి మనం తాలింపు వేసుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది అనమాట. అందులో ఒక వంకాయ కదా ఉంది అనేసి ఇంకా వంకాయ కూడా అందులో వేసేసాను అనమాట. అవుతుంది కూర. నా పనులు కూడా అవుతున్నాయి. నేను షాప్కి వెళ్ళాలి, మీకు తెలుసు కదా. ఇవన్నీ చేసుకొని నేను షాప్కి వెళ్ళాలని తినేసి వెళ్దామనేసి ఈరోజు కొంచెం తోటలో పని చేశాను. దానివల్ల నాకు కొంచెం లేట్ అయ్యింది వంట చేయడానికి. ఇంకా అన్నీ అయిన తర్వాత ఉప్పు కారం వేసాను, అంతే. ఏమీ వేయలేదు, కనీసం ఏ ఒక్క పొడి కూడా వేయలేదు అందులో నేను. మంచి టేస్ట్ అంటే ఎలా ఉందంటే సూపర్ ఉంది కూర. అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే, మన తోటలో ఇంకా పండించుకోవాలి. అక్కడ నాకు నీళ్ళు వచ్చేసిన వల్ల, లేకపోతే ఇంతకుముందు వారానికి 3 రోజులు మా ఇంట్లో కూరలే తినేవాళ్ళం అండి మేము. తర్వాత ఇప్పుడు కూడా నాకు కూడా ఓపిక లేదు కొంచెము. దానివల్ల కూడా నేను చేయలేకపోతున్నాను. అన్ని పనులు నేను చేసుకోవాలి కాబట్టి ఇంకా అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం బాగా క్లీన్ చేసి కొంచెం మట్టి వేయించుకొని ఆ తోటలో కూరగాయలు పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో డాబా మీద, ఇంటి ముందు అయితే మామూలుగా ఆర్నమెంట్ ప్లాంట్ పెంచుతున్న కూరగాయల ప్లాంట్లు పెంచాలని చాలా ఉంది. కాకపోతే మనం ఇంటి దగ్గరే ఉండి కూరగాయల ప్లాంట్లు పెంచుకుంటే బాగుంటుందని. ఒక్కరోజు నీళ్ళు వేయకపోయినా కూడా అవి ఎట్లా అయిపోతాయి అంటే వాడిపోయినట్టు అయిపోతాయి. అందుకనేసి నేను ఎక్కువగా కూరగాయల ప్లాంట్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. చూసారు కదా, ఇంకా నాకు వంట అయిపోయింది, పనులు అయిపోయినాయి. ఇంక నేను షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇంకా బయట తుడిచానండి, కొంచెం తడిబట్ట వేసాను. తడిబట్ట కూడా మొక్కల కింద ఎప్పుడు మనం నీట్గా ఉంచుకోవాలి, లేకపోతే మనకి టైల్స్ అవి పాడైపోతాయి అన్నమాట. నీళ్ళు చుక్కలు జారకోకుండా నేను ముందు తుడిచేసి తర్వాత
నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ తడిబట్ట వేసేస్తారు ఎప్పుడు కూడా, అందుకే క్లీన్గా ఉంటుంది. ఇంకా చిక్కుడుకాయ కూర వేసుకుని అన్నం తింటున్నానండి నేను. చాలా అంటే చాలా బాగుందన్నమాట కూర, మామూలుగా లేదు. ఒక చికెన్ కర్రీ కన్నా సూపర్గా అనిపించింది. ఎందుకంటే మనం ఏ మందులు కర్రీ వేసి నేను ఏమి వేయలేదు, కడుగు తప్ప. అందుకని కర్రీ అయితే చాలా బాగుంది. చిక్కుడుపాదు అయితే అందరూ పెంచుకోవచ్చండి, ఎందుకంటే అది పెద్ద దానికి చీడ రాకుండా చూసుకుంటే చాలు, చాలా కాయలు కాదు. ఇంతకు ముందు అయితే మేము బకెట్ దొండకాయలు చిక్కుడుకాయలు అయితే బకెట్లు కోసం. అప్పుడు మాకు ఇది యూట్యూబ్